ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యాశాఖలో ఏపీఓగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిగత సహాయకునిగా ఎదుళ్ల మధుసూదన్ రెడ్డి అందించిన సేవలు మరువలేనివని డీఓ బొల్లారం భిక్షపతి అన్నారు. ఆయన విశ్రాంత జీవితం సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తూ ఎదుళ్ల మధుసూదన్ రెడ్డి బుధవారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. డీఈఓ బొల్లారం భిక్షపతితో పాటు డీఈఓ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది మరియు మధుసూదన్ రెడ్డి స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మధుసూదన్ రెడ్డి, జ్యోతి దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ బొల్లారం భిక్షపతి మాట్లాడుతూ విధి నిర్వహణలో మధుసూదన్ రెడ్డి చురుకుగా ఉండడంతో పాటు అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఎంతో మందికి ఆత్మీయునిగా మారారని అన్నారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యాశాఖలో ఏపీఓగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిగత సహాయకునిగా ఎదుళ్ల మధుసూదన్ రెడ్డి అందించిన సేవలు ఎంతో గొప్పవని, కార్యక్రమాలను సమన్వయం చేయడంలో ఆయనది అందవేసిన చేయి అని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి ప్రతినిత్యం ఎంతో మంది వచ్చి వెళుతుంటారని, వారందరికీ ఓపికగా సమాధానాలు చెబుతూ నేర్పుగా వ్యవహరిస్తారని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఆయన విశ్రాంత జీవితం ఆనందోత్సాహాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సత్యమ్మ, డీసీఈబీ సెక్రటరీ కొమ్ము శ్రీనివాస్, డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ మోహన్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుంబుల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, పీఆర్టీయూటీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎదుళ్ల వెంకటరెడ్డి శిరీష, ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి జ్యోతి నర్సిరెడ్డి, గౌతమి రామ్మోహన్ రెడ్డి, రమాదేవి వెంకటరెడ్డిలతో పాటు డీఈఓ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది బొజ్జ గోపి పాల్గొన్నారు. సందేశం ఇద్దాం. అంత 10 నిమిషాలలో సార్కి కార్యాలయం నుండి, డీఓ కార్యాలయం నుండి ఫోటోగ్రాఫర్ ప్రసాద్ గారు, స్టాఫ్ సన్మానం జరుగుతూ ఉన్నది. ప్రతీక్ ఫౌండేషన్ తరపు నుండి రమేష్ రెడ్డి సార్ సన్మానం చేస్తా ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు గంటలకు అప్పుడే ఫోన్ వస్తుంది. రాత్రి 12 గంటలకు, 11 గంటలకు, 4 గంటలకు కోఆర్డినేషన్ చేయాలంటే జిల్లా మొత్తం ఎవరితో కాదు, అది ఎవరితో కాదు, అదొక మదనతో అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్లేస్లో ఎవరితో కాదు, మాతో కూడా కాదు, పేషెంట్స్ పోతుంది మాకు కూడా. ఓసా గట్టిగా ఇస్తాం. వారు ఎంతో కోరుతో ప్రతి మెట్టు, రాజకీయ మెట్టులో వెంకరెడ్డి గారి తోడ్పాటు ఉండి, వారు భోగి వ్యక్తిగా చేసినా కూడా తను లీవ్లో ఉండి కూడా మళ్ళీ అక్కడ కూడా కష్టపడాడు. ఎందుకంటే వారికి ఉన్న బంధం. మీరు అనుకుంటారు మదన ఎంతో కష్టపడ్డాడు, కానీ ఏమి ఆర్థికంగా ఎదగకున్న మా దగ్గర ఉన్న మనం అందరు మనసులో ఉంటాడు మదన. ఎందుకంటే మా ఉన్న నాయకులందరూ వారికి తెలియదు, ఏదో పని కావాలని వస్తారు మాకు, కానీ అయితేదాకా తెలియదు. వచ్చి మళ్ళీ మదన మీదే గట్టి మాట్లాడతారు. మేము తప్పించుకునే మదన మీద నూపుతాం. ఎందుకంటే మాతో కూడా సమాధానం సార్కి వచ్చినా, సార్ చెప్పినా నాకెందుకు చేస్తున్నావు, నువ్వు సమస్య నువ్వే చేసి పంపాలి. ఎన్నో ఒడిదుడుకులు మా అందరి రాజకీయంలో మా ఎలక్షన్లో మాకు కూడా ఎంతో తోడ్పడి మళ్ళీ వారు రాజకీయాల్లో మన ఉద్యోగంతో విరమణ పొంది రేపు మాతో రాజకీయాల్లో రావాలని కోరుకుంటూ, వారి ఫ్యామిలీ వారు నిరంతర జీవితం ఆశాజనకంగా ఉండాలన్న దేవుడిని ప్రార్థిస్తూ నన్ను నాకు ఈ సమావేశం మాట్లాడే అవకాశం ఉందంటే ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమంలో నాకు ఇంత ఘనంగా సన్మానించినటువంటి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము డిఓ గారి భిక్షపతి గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా నా కుటుంబ సభ్యులు, సోదరులు, సోదరీమణులు, బావగారులు అందరూ వచ్చి నన్ను ఘనంగా సన్మానించినందుకు
నా పదవీ విరమణ సందర్భంగా సన్మానించినందుకు వారందరికీ కూడా, అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి గారు, వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ గారు, టౌన్ ప్రెసిడెంట్ గుమ్మల మోహన్ రెడ్డి గారు, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య గారు, తర్వాత మన ప్రతీక్ ఫౌండేషన్ CEO గోనారెడ్డి గారు, ఈ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, నాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సోదరుడు, మా కుటుంబము రెండవ తరం దిక్సూచి ఎదుళ్ళ మసూద్ రెడ్డి గారు గత 28 సంవత్సరాలు ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంలో వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అతడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్యక్తిగత కార్యదర్శిగా గత 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏపీఓగా రిటైర్ అవుతున్నటువంటి మా ప్రియ మిత్రుడు, చిరకాలం ఎమ్మెల్యే గారితో పిఏగా పనిచేసి రిటైర్ అవుతున్నటువంటి ఎద్దుల మసూద్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో చాలా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వారి భావి జీవితం సుఖ సంతోషాలతో, ఆయురాగ్యాలతో వెలసిల్లాలని కోరుకుంటూ, ఐ విష్ హిమ్ వెరీ హ్యాపీ రిటైర్డ్ లైఫ్.